హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కాప్ కిచెన్. ఏంటి అందరూ నీరసంగా ఉన్నట్టున్నారు? అందుకే మీకు బాగా శక్తినిచ్చే మంచి ఇమ్యూనిటీ బూస్టర్తో మీ ముందుకు వచ్చేస్తున్నాం. అదేంటో కాదండి, డ్రై ఫ్రూట్ లాడు. వాటికి కావాల్సిన పదార్థాలు: బాదం, ఖర్జూరము, జీడిపప్పు, కిస్మిస్, పిస్తా, వాల్నట్స్, గ్రౌండ్నట్స్, సీసమ్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, పాపీ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఘీ. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని కొంచెం వేడెక్కాక దాంట్లో కాజు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కాజు తినడం వల్ల హార్ట్కి బాగా మంచిది. ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయంట. చూడండి, కాజు బ్రౌన్ షేడ్ లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని బాదం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రోజు 3 to 4 బాదం తినడం వల్ల స్కిన్ కి బాగా గ్లో ఇస్తుందంట. ఇంకా జీర్ణం కూడా బాగా జరుగుతుందంట. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయంట. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని పిస్తా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పిస్తా వల్ల మంచి ఫైబర్ కూడా వస్తుందంట. ఇంకా విటమిన్ ఏ కూడా ఉంటుందంట. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని గ్రౌండ్ నట్స్ వేసుకొని బాగా వేపుకోవాలి. నాకు మా తమ్ముడికి గ్రౌండ్ నట్స్ బాగా ఇష్టం, అందుకే మా నాన్న వేశారు. కొంతమందికి గ్రౌండ్ నట్స్ పడవంట, వాటిల్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు. గ్రౌండ్ నట్స్ తీసుకోవడం వల్ల మంచి ఐరన్ వస్తుందంట. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని పంప్కిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ వేసుకొని లో ఫ్లేమ్లో వేపుకోవాలి. పంప్కిన్ సీడ్స్ తీసుకోవడం వల్ల మెగ్నీషియం ఉంటాయంట. ఇంకా మంచి నిద్రపోవడానికి కూడా పనికొస్తాయంట. వాటర్మెలన్ సీడ్స్ వల్ల హార్ట్కి చాలా మంచిదంట. ఇంకా హెయిర్ గ్రో అవ్వడానికి కూడా పనికొస్తుందంట. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న వాల్నట్స్ని వేసుకోవాలి. వాల్నట్స్ ఏ షేప్లో ఉంటాయి? మన బ్రెయిన్ షేప్లో ఉంటాయి. ఇంకా మీకు అర్థం కాలేదా? మన బ్రెయిన్ బాగా పనిచేయడానికి పనికొస్తాయంట. తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని మనం కిస్మిస్ వేసుకొని బాగా వేగనివ్వాలి. కిస్మిస్ తినడం వల్ల ఓరల్ హెల్త్ బాగుంటుందంట. రిచ్ ఐరన్ కూడా ఉంటుందంట. నీరసంగా ఉన్నవాళ్ళు తీసుకోవడం వల్ల క్రాంప్స్ కూడా అవ్వవంట. మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని పాపీ సీడ్స్, సీసమ్ సీడ్స్ వేసుకొని లో ఫ్లేమ్లో వేగనివ్వాలి, బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు. సీసమ్ సీడ్స్ వల్ల బోన్స్ మంచి స్ట్రాంగ్ ఉంటాయంట. పాపీ సీడ్స్ తీసుకోవడం వల్ల థైరాయిడ్, షుగర్, కిడ్నీలో స్టోన్స్ రాకుండా చూస్తుందంట. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరాన్ని వేసుకోవాలి. జాగ్రత్తగా దాన్ని
అన్ని లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఖర్జూరం తీసుకోవడం వల్ల చాలా న్యూట్రియంట్స్ వస్తాయంట. డైజెషన్ కూడా బాగా జరుగుతుందంట. ఈ విషయాలన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నారా? ఇవన్నీ మా నాన్న చెప్పారు. అన్నీ వేపేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక లోతు గిన్నె తీసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కొంచెం పొడిలా చేసుకొని అన్నిటినీ కలుపుకోవాలి. మీకు పౌడర్ అవసరం లేదనుకుంటే చిన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు. అసలే మా తమ్ముడు తిండు, అందుకే మా నాన్న గ్రైండ్ చేసి వేశారు. అన్నీ కలిపేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, డ్రై ఫ్రూట్ లాడు రెడీ. లాడుని చేసేటప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తే నోరు ఊరిపోతుంది కదా. రోజుకి ఒక లాడు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మీ పిల్లలకి కూడా చేసి పెట్టండి. మీ పిల్లలకే కాదండి, అందరూ తినొచ్చు. చూశారు కదా, ఈజీ హెల్దీ రెసిపీ. మీకు గనుక మా రెసిపీస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.